నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. జిల్లాను బాల కార్మికులు లేని జిల్లాగా చేయటంలో అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాలు, ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టరేట్లో బాల కార్మికుల నిర్మూలనపై ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని సంబంధించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ తమీం అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. 14 సంవత్సరాలలోపు పిల్లలందరూ బడిలో ఉండాలని, పనిలో కాదని కలెక్టర్ అన్నారు. బాల కార్మికులను గుర్తించి పునరావాసం కల్పించడం జరుగుతుందన్నారు. వ్యాపార సంస్థల్లో ఎవరైనా బాల కార్మికులను గుర్తిస్తే అలాంటి వారి సమాచారం అందివ్వాలని, అందరూ సమిష్టిగా బాల కార్మికులను నిర్మూలిస్తేనే విజయం సాధించగలుగుతామన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి మాధురి, కార్మిక శాఖ ఉప కమిషనర్ గాయత్రీదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, పిల్లల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, సిడబ్ల్యూసి చైర్పర్సన్ రామాంజనేయులు, సార్స్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఆర్ సునీల్ కుమార్, పోలీసు శాఖ అధికారులు, కార్మిక శాఖ సహాయ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ నుంచి ఆగస్టు 30 వరకు ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, ఈ ఇయర్ ఇండిపెండెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ లేబర్ అనే థీమ్తో మనము ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ డ్రైవ్లో భాగంగా లేబర్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, సిడబ్ల్యూసి, దెన్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, ఎన్జిఓస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్తో పాటు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఈ 1 మంత్ ఏ యాక్టివిటీస్ చేయబోతున్నాం అనేది ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని సో ఈరోజు నుంచి మనము స్టార్ట్ చేస్తున్నాము. సో దీంట్లో అన్ని మండల్స్ కవర్ చేసి ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్లో, షాప్స్లో, రెస్టారెంట్స్లో చైల్డ్ లేబర్ ఉన్నారో వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారిని రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్స్, సో అవుట్ ఆఫ్ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్న పిల్లల్ని కూడా స్కూల్స్లో ఎన్రోల్మెంట్ చేయించడం, అంటే 15 అబోవ్ ఉన్న పిల్లల్ని వారికి ఒకవేళ ఓపెన్ స్కూల్లో చేర్చాలంటే ఓపెన్ స్కూల్లో పెట్టడం, అదేవిధంగా ఎవరికైతే స్కిల్ ట్రైనింగ్లో ఇంట్రెస్ట్ ఉందో వారికి స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వారిని ఎంటైర్గా రీహాబిలిటేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ అనేది పెట్టడం జరిగింది. సో దీంట్లో ఈ ద్వారా నేను అందరూ కూడా మన డిస్ట్రిక్ట్లో ఉన్న అందరు షాప్స్ ఓనర్స్, ట్రేడర్స్ అసోసియేషన్స్ అందరికీ కూడా మీ ఇన్స్టిట్యూషన్లో చైల్డ్ లేబర్ వారిని మీరు ఎంప్లాయ్ చేయకండి. సో దీంట్లో ఈ డ్రైవ్లో అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు ప్రజలు అందరు కూడా దీని గురించి మనము అవగాహన, మనము ఐఈసి ప్రోగ్రామ్ అనేది కూడా మనము చేస్తున్నాము. సో అందరూ కూడా ఈ డ్రైవ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన ప్రకాశం డిస్టిక్ని చైల్డ్ లేబర్ ఫ్రీ డిస్టిక్ అనే ఒక తీసుకురావాలని నేను అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా కొత్తపట్నం మండలం రాజుపాలెంలో వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గ్రామానికి చెందిన కొనిసం వెంకట కృష్ణారెడ్డి ఏకంగా క్వారీ ఏర్పాటు చేసి ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఇసుక భూముల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండడంతో సమీపంలోని పొలాల రైతులు బోరుల్లో నీరు అడుగంటి నానా అవస్థలు పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవల అర్ధరాత్రి సమయంలో టిప్పర్లతో పెద్ద ఎత్తున ఇసుక తరలించడంతో గ్రామస్తులు ఏదో విధంగా అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టే విధంగా అడ్డుకున్నారు. గురువారం రాత్రి అక్రమ తవ్వకాలపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో స్థానిక రైతులు, గ్రామస్తులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మధ్యల రఘురెడ్డికి చెందిన టిప్పర్ను పట్టుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. అక్రమ రవాణాదారులు, క్వారీ నిర్వాహకులపై కేసులు పెట్టేందుకు పోలీసులు మేనమేషాలు లెక్కిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దేవుడి బండి పని ఆపక
రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 1వ తేదీ లబ్ధిదారులకు చేర్చాలన్న తలంపుతో చేపట్టిన కార్యక్రమం జిల్లాలో విస్తృతంగా సాగింది. తెల్లవారుజామున 6 గంటల నుండే లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దనే పింఛన్లు అందించే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది చేపట్టారు. జిల్లాలోని పాకలలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పట్టణంలో కలెక్టర్ తమ్మీం అన్సారియా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందజేశారు. జిల్లాలో 2,91,419 మందికి గాను ప్రభుత్వం 123.92 కోట్లు నిధులు విడుదల చేసింది. తొలి రోజు 97% లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. డిఆర్డీఏ పీడీ వసుంధర పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మండల నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పింఛన్ల పంపిణీ తీరును పర్యవేక్షించారు. దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరగా పాడైపోయే 22 పంటలకు రైతుల ఆర్థిక స్తోమతను పెంపు, ఉత్పత్తుల నష్టాలు తగ్గింపుకు కేంద్రం అమలు చేయనున్న ఆపరేషన్ గ్రీన్స్ పథకం క్రింద గత 5 ఏళ్లలో లబ్ధి పొందిన రైతుల పంటల రేట్లపై ప్రభావం, ధరల నియంత్రణకు చర్యలు, ఖర్చు చేసిన నిధుల గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రావు నీత్ సింగ్ సమాధానమిచ్చారు. టమాటో, ఉల్లి, బంగాళాదుంప తదితర 22 రకాలు త్వరగా పాడైపోయే పంటలకు సంబంధించి రైతుల ఆర్థిక స్తోమత పెంపు, ఉత్పత్తుల నష్టాలు తగ్గింపుకు పీఎం కిసాన్ సంపద యోజన కార్యక్రమం క్రింద ఆపరేషన్ గ్రీన్ పథకాన్ని 2018-19 నుండి కేంద్రం 2 భాగాలుగా అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. ఉత్పత్తుల నిల్వ, రవాణాలకు లాభపడ్డారని మంత్రి తెలిపారు. ఉల్లి ధరలో అస్థిరత ఏర్పడినప్పుడు ఈ పథకం క్రింద రైతుల వద్ద పెద్ద ఉల్లి కొని నిల్వ చేసి మార్కెట్కు సరుకు రాని నెలలో ప్రజలకు సరఫరా చేయటం జరుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. వెల్కమ్ బ్యాక్. జిల్లాలో బాల కార్మికులు అనేది లేకుండా నిర్మూలించడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. కలెక్టరేటులోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో బాల కార్మికుల నిర్మూలనపై ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమానికి సంబంధించి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా బాలలు పనిచేస్తుంటే వారిని ఆ పని నుండి విముక్తులు చేసి వారిని పాఠశాలలలో చేర్పించాలని సంబంధించిన అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. డ్రైవ్ నిర్వహించి బాల కార్మికులను విముక్తి కలిగించిన వారు అందరూ బడికి వెళుతున్నారా లేదా అని మళ్ళీ ఒకసారి సంబంధిత అధికారులు పరిశీలించాలన్నారు. సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ గాయత్రీదేవి, ఐసీడీఎస్ పీడీ మాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, పిల్లల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, సిడబ్ల్యూసి చైర్పర్సన్ రామాంజనేయులు, సార్స్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఆర్ సునీల్ కుమార్, పోలీసు శాఖ అధికారులు, కార్మిక శాఖ సహాయ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మీటింగ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి మేడం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రొడ్యూస్ చేసిన వెంటనే మీరు చేయాలి. ప్రొడ్యూస్ చేసిన వెంటనే మేము ఫామ్ 17 ద్వారా మీరు చైల్డ్ లేబర్ ఏదో ఒక షాప్ నుంచి తీసుకుంటే సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేయాలి కదా. ప్రొడ్యూస్ చేయాలంటే అక్కడ నుంచి తీసుకొచ్చారా? లేదు మేడం, కొంతమంది మొబైల్లో కూడా ప్రొడ్యూస్ చేసినారు, వీడియో కాల్ ప్రొడ్యూస్ చేసినారు. నాకు
88 మెంబర్స్ అందుకే డేటా అడుగుతున్నారండి. లాస్ట్ ఇయర్ ఉన్న డేటా నాకు కావాలి. ఆ 88 ఏ లేబర్ డిపార్ట్మెంట్ ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఒంగోలులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో హెచ్సిఎం కాలేజీ కలెక్టరేట్ ఎదుట అంబేద్కర్ విగ్రహాలతో పాటు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేసి ర్యాలీలు నిర్వహించి సంతోషం పంచుకున్నారు. అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముప్పై ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ పోరాటానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు అభినందనీయమని అన్నారు. తమ నాయకుడు మందా కృష్ణమాదిగ నేతృత్వంలో చేపట్టిన ఉద్యమం ఎస్సీలను ఏబీసీడీలుగా విభజించాలనే డిమాండ్తో చేసిన ఉద్యమానికి అనేక అడ్డంకులు వచ్చాయని అన్నారు. ఈ పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును దేశం మొత్తం హర్షిస్తుందని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, టీడీపీ కూటమికి తాము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ బిల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా తమకు కొంతమేర మేలు జరిగిందని అన్నారు. కాగా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఊరట లభించిందని ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తోరటి ఆనంద్, భిక్షాలు, నేలపాటి రాజు, తిరువీధి బాబు, మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు సర్వేపల్లి రవిరాజ్, కత్తి ఐజక్, జిర్రా బాబురావు, తేళ్ల జాలారావు, పి కిషోర్, నక్కిపోయిన కోటేశ్వరరావు, రావినోతుల కోటయ్య, గద్దల విల్సన్ కుమార్, కొమ్మూరి రవిచంద్ర, జండ్రాజుపల్లి ఆంజనేయులు, జి ప్రభుదాసు, రాజారావు, దేవరపల్లి సంజీవ్ పాల్గొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ఒక గొప్ప తీర్పును వెలువడించింది. నిజంగా మేమైతే మా జాతి పక్షాన మా నాయకుడు, మా దేవుడు మందా కృష్ణమాదిగ గారికి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పటికైనా న్యాయమే విజయం సాధించుద్దనేటటువంటి ఒక విషయాన్ని దాన్నే మేము ప్రామాణికంగా తీసుకొని ఇప్పటి వరకు మేము 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమాన్ని మేము నడిపించినటువంటి పరిస్థితిని మీరందరూ గమనించాలని చెప్పని, గమనించి ఉంటారని చెప్పమని నేను తెలియజేస్తాను. ఈ ఉద్యమం ఎవరు, ఏ కులానికి, ఏ సమాజానికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమం కాదు. మా సామాజిక న్యాయ కోణంలో అంబేద్కర్ గారు ఏమి ఆశించారో ఆ ఆశించినటువంటి ఆ దృక్పథం కోసమే మేము ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని స్థాపించాం. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ ఫలాల్ని మా జాతికి, మా జాతి ఉపకులాలకి మేము అందించినటువంటి చరిత్ర కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము ఆ రోజు ఈ ఫలాల మొత్తాన్ని అనుభవించడం జరిగింది. మేము అనుకున్నటువంటి లక్ష్యమైనటువంటి వర్గీకరణ ఫలాలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం. గతంలో 2000లో మేము వర్గీకరణ చేశాం. అలాంటి వర్గీకరణ మళ్ళీ కొనసాగింపులో మేము భాగస్వాములు అవుతాం. మా లక్ష్యం వర్గీకరణ, సామాజిక న్యాయ వర్గీకరణే మా లక్ష్యం అని చెప్పని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రకటన చేయడం కూడా జరిగింది. మిత్రులారా, దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే, ఈ సమాజంలో మేము చాలా వెనకబడినటువంటి కమ్యూనిటీ మాది. ఈ కమ్యూనిటీకి మాకు కావలసినటువంటి ఆ వర్గీకరణ ఫలాలు ఏది విద్య, ఉద్యోగ రంగాలలో మాకు రావాల్సినటువంటి సామాజిక న్యాయ వాటా మాకొస్తే మేము మిగతా వాళ్ళ జోలికి వెళ్ళేటటువంటి ప్రసక్తి లేదు. ఇంతవరకు మేము అలాంటి కార్యాచరణ మేము ఎప్పుడు చేపట్టలేదు కూడా. అంబేద్కర్ లక్ష్యం విజయం సాధిస్తుంది, దానికి మేము నమ్మాము, కట్టుబడ్డాం, ఈరోజు విజయం సాధించాం సుప్రీంకోర్టు ద్వారా. కాబట్టి ఇక భవిష్యత్తులో మన మధ్య గ్యాప్ అవసరం లేదు. మనం అనుకున్న లక్ష్యమైనటువంటి అన్ని వర్గాల పేద ప్రజల కోసం మనం చేయాల్సినటువంటి పనుల్లో మనందరం భాగస్వాములమై చేయాలని చెప్పని నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సరిగ్గా 20 సంవత్సరాల క్రితం అదే సుప్రీంకోర్టులో
ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉందో అది రాజ్యాంగం విరుద్ధం అని చెప్పి చిన్నయ్య ఆ కేసుని పెట్టేసి ఆ రోజు ఎక్కడైతే మందకృష్ణ మాదిగ గారు తల ఉంచుకొని కన్నీరు కార్చారో అదే సుప్రీంకోర్టు ఆవరణలో ఈరోజు సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి జడ్జిమెంట్ అనుకూలంగా రావడం అనేది అదే ప్లేస్ నుంచి అన్నగారు సగర్వంగా విజయం సాధించని చెప్పినప్పుడు మాదిగ జాతి యావత్తు కూడా గర్వంతో ఉప్పొంగిపోయింది. అదేవిధంగా ఏదైతే ఉద్యమం ఉందో జడ్జిమెంట్ జరిగింది 1 అవరే, జడ్జిమెంట్ అయితే 1 గంటే, కానీ ఆ జడ్జిమెంట్ చదవడానికి మా దేవుడు మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలు ఉద్యమం జరపాల్సి వచ్చిన విషయాన్ని మేము కూడా గుర్తు చేస్తాను. అదేవిధంగా ఉద్యమంలో రాళ్ళు పడతాయి పూలు పడతాయి అంటారు, కానీ మా నాయకుడి మీద రాళ్ళే ఎక్కువ పడ్డాయి అనేది ఈ విషయం మేము గుర్తు చేస్తున్నాను. ఈ విజయం అనేది ఈ గెలుపు అనేది ఈరోజు కాదు, ఈ విజయం అనేది ఈ గెలుపు అనేది ఒక ఎంఆర్పిఎస్ కాదు, యావత్ మాదిగ జాతి గెలుపుగా భావించి ప్రతి మాదిగ వాడల్లో ఇది ఒక పండుగ వాతావరణం సృష్టించి ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటున్న మూమెంట్గా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసాలకు గురి కావద్దని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ తెలిపారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో పోలీసు యంత్రాంగం అన్ని ప్రాంతాలలో తిరిగి నేరగాళ్లపై దృష్టి సారిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు అత్యాశకు పోయి ఇబ్బందులు పడవద్దని తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తూ వారి వద్ద నుండి లక్షల రూపాయల డబ్బులు గుంజుకుని తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో మళ్ళా నగదు చెల్లిస్తే మీ డబ్బులు మీకు వస్తాయని చెబుతూ మోసం చేస్తున్నారన్నారు. అలాంటి వారి మోసాల నుండి కాపాడేందుకు సైబర్ క్రైమ్ ఎప్పుడూ మీ ముందు ఉంటుందని, మీరు ఎప్పుడైనా సరే మోసపోకుండా ఉండేందుకు మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించి సైబర్ మోసగాళ్ల ఆటలు కట్టించాలన్నారు. సెల్ ఫోన్లో రకరకాల మెసేజ్లు వస్తుంటాయని వాటిని దయచేసి ఎవరూ టిక్ చేసి మోసపోవద్దని తెలిపారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావని, తెలియని నెంబర్ నుండి వచ్చే లింక్స్ను లిఫ్ట్ చేయకుండా ఉండాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మీ ఆదాయానికి గండిపడకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగం విజ్ఞప్తి చేస్తుందని సిఐ తెలిపారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయనే రిపోర్ట్స్ ఎక్కువగా రావడంతో ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు మన ప్రకాశం జిల్లాలో ప్రజల్ని అప్రమత్తం చేయడానికి అవేర్నెస్ క్యాంప్స్ అన్ని కూడా నిర్వహిస్తున్నాం. వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఇన్స్టా ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా టైం టు టైం అన్ని ఈ అవేర్నెస్ పోస్టర్స్ పెట్టడం కానీ అవేర్నెస్ వీడియోస్ పెట్టడం కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ ప్రకాశం జిల్లాలో ఉన్న అందరు ఎస్హెచ్ఓలు ఏ గ్రామానికి ఏ పట్టణంలో ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఆ ప్రజలందరినీ కూడా ఈ సైబర్ నేరాల మీద అప్రమత్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రజలు ఎక్కువగా మోసపోతున్న ఫ్రాడ్ వచ్చేసేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. దీంట్లో ఏమవుతుందంటే ప్రజలకి తొందరలోనే డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా వాళ్ళు మేము ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఇస్తాము, మీ డబ్బులు తక్కువ కాలంలోనే రెట్టింపు అయిపోతాయి అని చెప్పేసి వాళ్ళకి మాయమాటలు చెప్తారు. ఆ వలలో పడి అమాయకులైన ప్రజలు కొంత అత్యాశతో కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ద్వారా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే నిజమైన సైట్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్ సైట్స్, తర్వాత ఏదైతే మనకి షేర్స్ సైట్స్ ఉన్నాయో అట్లాంటితో ఒకటి క్రియేట్ చేస్తున్నారు. అది చూడటానికి చాలా నిజమైన ఇన్వెస్ట్మెంట్ సైట్స్, తర్వాత ఈ యొక్క షేర్ బ్రోకర్ సైట్స్ లాగే ఉంటాయి. దాంట్లో మీరు పెట్టిన డబ్బులకి 5 రెట్లు 10 రెట్లు కూడా ఎక్కువైపోయినట్టుగా వాళ్ళు మీకు చూపిస్తారు. చూపించిన తర్వాత అది కానీ విత్డ్రా చేసుకున్నామని చూస్తే అవి రావు. ఆ విత్డ్రా చేయడానికని చెప్పేసి మీరు వాళ్ళకి కాల్ సెంటర్కి కానీ కాల్ చేస్తే మీకు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే డబ్బులు వస్తాయి, లేదంటే ఇప్పుడు మీరు విత్డ్రా చేసుకోవాల్సిన డబ్బులకి ట్యాక్స్ కడితేనే డబ్బులు వస్తాయి అని చెప్పేసి మళ్ళీ కూడా మిమ్మల్ని మాయమాటలు చెప్పి బురిడి కొట్టించాలని చూస్తారు. చాలామంది కూడా ఆ డబ్బుల కోసం ఆశపడి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ఆశపడి లక్షల కోట్లలో కూడా డబ్బులు పోగొట్టుకోవటం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. చాలా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఇట్లాంటి మోసాలు బారిన ఎవరు పడకూడదు. డబ్బులు ఎవరు కూడా ఊరక ఇవ్వరు. అంత తొందరగా లాభాలు వచ్చే షేర్స్ అవన్నీ కూడా ప్రస్తుతానికి మనకేమి లేవు. ఏదైనా చేయాలనుకుంటే సెబీ ఐడెంటిఫైడ్ యొక్క షేర్ బ్రోకర్సు ఆ సైట్స్ ద్వారానే ఈ యొక్క షేర్ మార్కెటింగ్ కానీ ఇదే ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయాలి.
ఇవే కాకుండా తెలియని నెంబర్ల నుంచి వచ్చిన ఏ విధమైనటువంటి లింక్స్ కూడా మీరు క్లిక్ చేయొద్దు. ఆ క్లిక్ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఫోన్లు కానీ మీ యొక్క అకౌంట్స్ కానీ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఏ విధమైన సహాయం ఏ విధమైన అనుమానం వచ్చినా సహాయం కావాలంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి మీరు కానీ సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా ఈ సైబర్ నేరాల మీద అవగాహన కలిగించి మీకు సహాయం చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సైబర్ నేరాలు వాడకుండా అప్రమత్తంగా ఉంటారని, ఏ విధమైన సహాయమైనా అవసరమైనా సరే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించాలని కోరుతాం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ నెల 3వ తేదీ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం రామ్నగర్లోని కార్యాలయంలో ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారు. తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి సురేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 1 నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని 7 రోజుల పాటు జిల్లాలో గర్భిణీలకు, బాలింతలకు తల్లిపాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలు విస్తృతంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. బిడ్డ పుట్టిన గంట నుండే తల్లిపాలు పట్టాలని, 2 ఏళ్ల పాటు బిడ్డకు తల్లిపాలు ఇవ్వటం వల్ల బిడ్డ ఆరోగ్యకరంగా పెరుగుతారని పేర్కొన్నారు. తల్లిపాల విశిష్టతను తెలియజేసేందుకు, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సిహెచ్ఓలు, వైద్యాధికారులు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. తల్లులు అందం తగ్గిపోతుందని బిడ్డకు పాలు ఇవ్వటం మానేస్తున్నారన్నారు. దీనివల్ల రొమ్ము క్యాన్సర్, గర్భస్థ క్యాన్సర్ లాంటివి వచ్చే ప్రమాదం ఉందన్నారు. బిడ్డకు పాలు పట్టడం ద్వారా డయాబెటిక్ నుండి విముక్తి పొందవచ్చని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లో మదర్ మిల్క్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో బిడ్డకు పాలు ఇచ్చే రూములు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తల్లిపాల విశిష్టతను ప్రతి ఒక్క తల్లి తెలుసుకోవాలని కోరారు. ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, సాధించవలసింది మాతృ శిశు మరణాల సంఖ్యను తగ్గించడం. సో దీంట్లో భాగంగానే మేము ఈ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు అనేది మనం జరుపుకుంటున్నాం. సో పెద్ద ఎత్తున ఆశా కార్యకర్తలు కానీ, మా ఆరోగ్య కార్యకర్తలు కానీ, అట్లాగే ఎంఎల్హెచ్పీలు, సిహెచ్ఓలు కానీ, మెడికల్ ఆఫీసర్ల దగ్గర నుంచి మొత్తం అన్ని కేటగిరీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ తల్లిపాల శ్రేష్టత గురించి, దాని అవసరం గురించి, దానివల్ల కలిగే లాభాల గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం కలిగించబోతున్నాం. సో ముఖ్యంగా తల్లిపాల వారోత్సవాలు అంటే, తల్లిపాలు అనేది బిడ్డకు మొదటి టీకా లాంటిది. చాలామంది పుట్టిన వెంటనే పాలు ఇవ్వరు, అంటే ముర్రుపాలు వస్తాయి, దాన్ని కొలెస్ట్రాల్ అంటాం. ఈ ముర్రుపాలు తాగితే పిల్లకాయలకు వాయు వస్తుంది, ఇంకేదన్నా అవుతుంది అని చెప్పి అపోహలతో ఉంటారు. కానీ వాటిల్లో ఫుల్గా యాంటీబాడీస్ ఉంటాయి, రోగనిరోధక శక్తి పెంచే యాంటీబాడీస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పుట్టిన గంట, అరగంట లోపలే ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పిల్లోడికి ఇవ్వాలి. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల వచ్చిన లాభాలు ఏంటంటే, ఫస్ట్ కాంటాక్ట్, బిడ్డకు తల్లికి ఉన్న కాంటాక్ట్ బ్రెస్ట్ ఫీడింగే. తర్వాత వచ్చి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఈ తల్లి పాలల్లో మెదడు డెవలప్ అయ్యేదానికి మంచి పోషకాలు ఉంటాయి. బిడ్డకు కావాల్సిన అన్ని రకాల పోషకాలతోటి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే పిల్లలు పెద్దగైన తర్వాత స్థూలకాయం కానీ, డయాబెటిస్ కానీ, ఇతర రుగ్మతలు రాకుండా ఇది తల్లిపాలు అనేది కాపాడుతుంది బిడ్డని. సో గవర్నమెంట్ ఏం చెప్తున్నామంటే, 6 నెలల వరకు బిడ్డకు ఒట్టి తల్లిపాలు మాత్రమే తాగించాలి, మంచినీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. 6 నెలల తర్వాత ఏదైనా ఘన పదార్థాలు బిడ్డకు తినిపించడం మొదలుపెట్టి, మరి ఎన్ని రోజుల వరకు ఇవ్వాలి పాలు అంటే 2 సంవత్సరాల వరకు అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని రికమెండ్ చేస్తూ ఉంది. సో ప్రతి తల్లి తన బిడ్డకు 2 సంవత్సరాల పాటు పాలు ఇవ్వాలి. నిన్న కలెక్టర్ గారు ఈ మీటింగ్లో మాట్లాడుతూ బ్రెస్ట్ ఫీడింగ్ కోసం ఒక మిల్క్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆమె కలెక్టర్ గారు చెప్పున్నారు. సో ఈ విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ కోసం చాలా ఇంపార్టెన్స్ వచ్చేసింది. ఇప్పుడు బస్టాండ్లో కానీ, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కానీ బ్రెస్ట్ ఫీడింగ్ సపరేట్గా ఒక రూము, అంటే తల్లి కంఫర్టబుల్గా సిగ్గుపడకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ఆర్టీసీ బస్టాండ్లో కానీ, అదర్ పబ్లిక్ ప్లేసెస్లో కానీ వాళ్ళకి ఇది చేయడం జరిగింది. అట్లాగే గవర్నమెంట్లో పనిచేసే స్త్రీలకు కూడా మధ్యలో ఇంటికి వెళ్ళి బాబుకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి కూడా పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మనము బ్రెస్ట్ ఫీడింగ్ని చాలామంది కొన్నిసార్లు ఇవ్వరు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇది కొద్దిగా అన్నం తగ్గిపోతుందనో, ఇతర అపోహల వల్లనో కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ కానీ,
గర్భాశయ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని వాళ్ళల్లో. సో కనుక ప్రజలందరూ మేము చైతన్యం చేస్తాము, వాళ్ళు కూడా చైతన్యవంతులై ఖచ్చితంగా బిడ్డకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. ఒంగోలులోని గుర్రంవారి వీధిలో గల శ్రీ సీతారామస్వామి వారి దేవాలయ చతుర్థ వార్షికోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరిపించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఆలయ ఆవరణలో చూడచక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీ సీతారాములను ఉంచారు. అనంతరం వేద పండితులు చక్రవర్తి భక్తుల రామనామ స్మరణ నడుమ కళ్యాణాన్ని వైభవంగా పూర్తి చేశారు. కార్యక్రమంలో దేవాలయ జీర్ణోద్ధరణ కమిటీ నిర్వాహకులు గుర్రం బద్రీనారాయణ, గుర్రం శ్రీనివాసులు, పేర్ల రమేష్ కుమార్, బంటుపల్లి లక్ష్మీరాజు, నేరెళ్ల శ్రీనివాసరావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ సహాయంతో ప్రారంభమైన గృహ నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ స్థితిగతులపై ప్రకాశం భవనంలో సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలలో పూర్తయినవి, వివిధ దశల్లో ఉన్న వాటి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు కలెక్టర్కు వివరించారు. నిర్మాణాలన్నీ పూర్తి కావడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. లబ్ధిదారులందరూ త్వరగా ఇళ్లు పూర్తి చేసుకునేలా చూడాలని, ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ చెప్పారు. జిల్లా స్థాయిలో సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. టిడ్కో కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం చెల్లింపులు జరిగిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా హౌసింగ్ పీడీ ఈమెని పేరయ్య, ఒంగోలు, మార్కాపురం ఈఈలు పెరుగు శ్రీనివాస ప్రసాద్, వి దాశరథి శర్మ, అన్ని నియోజకవర్గాల డిఈలు, టిడ్కో ఈఈ జి వెంకటేశ్వరరావు, డిఈఈ కె వీరబ్రహ్మచారి పాల్గొన్నారు. కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా వారు ఈరోజు హౌసింగ్ కార్పొరేషన్ యొక్క ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ప్రభుత్వం కూడా ఏదైతే హౌసెస్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయో అవన్నిటి కూడా డిసెంబర్ 24కి పూర్తి చేయాలనే ఉద్దేశంతో టార్గెట్స్ పెట్టడం జరిగింది. దీంట్లో కూడా ఒక 100 days యాక్షన్ ప్లాన్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఏదైతే స్టేజెస్ ఉన్నాయో వాటన్నిటి కూడా నెక్స్ట్ స్టేజెస్కి పూర్తి చేయాలని, రూఫ్ క్యాస్ట్లో ఉన్న ముందలకి కంప్లీట్ చేయాలని ఇట్లా టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మేడం గారికి తెలియజేయడం జరిగింది. అట్లా హౌసింగ్ కార్పొరేషన్లో ఉన్న యొక్క స్టాఫింగ్ ప్యాటర్న్, ఫైనాన్షియల్ గురించి, తర్వాత మెటీరియల్ సప్లైస్ గురించి కూడా మేడం గారికి డీటెయిల్గా చెప్పడం జరిగింది. దీని మీద మేడం గారు కూడా డీటెయిల్గా రివ్యూ చేసేసి యాజ్ పర్ గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఎట్టి పరిస్థితులు పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. సో మేడం గారు చెప్పిన ప్రకారం మేడం గారి యొక్క ఆధ్వర్యంలో హౌసింగ్ కార్పొరేషన్ స్టాఫ్ అంతా కూడా పూర్తి చేయడానికి కృతనిశ్చయంతో ఉండి ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. కాబట్టి లబ్ధిదారులు కూడా ఇప్పుడున్న యూనిట్ కాస్ట్ 1.8 lakhs తోటే వాళ్ళు ఇల్లు పూర్తి చేసుకోవాలి. సో ఎప్పుడైతే పూర్తి చేసుకుంటారో తరగతిన వాళ్ళ బిల్లులు కూడా పట్టడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి లబ్ధిదారులు సహకరించేసి ఈ త్వరగా మీరు కనుక ఇల్లు పూర్తి చేసుకోకపోతే మీరు ఇళ్లలో చేరడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో జ్యోతిర్లింగ దర్శన యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను విజయవాడ నుండి నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం రాజా తెలిపారు. ఈ నెల 17 నుండి 28వ తేదీ వరకు 12 రోజుల పాటు జ్యోతిర్లింగ దర్శన యాత్ర సాగుతుందని తెలిపారు. మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. ఉజ్జయిని, ద్వారకా, సోమనాథ్, పూణే, నాసిక్, ఔరంగాబాదుల్లో యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
స్లీపర్ క్లాస్ ఒక వ్యక్తికి 20,590 రూపాయలు, థర్డ్ ఏసీ 33,015 రూపాయలు, సెకండ్ ఏసీ 43,355 రూపాయలుగా టికెట్ ధరలు రూపొందించామని అన్నారు. ఇందులో భాగంగా ఈ రైల్లో జర్నీ, నైట్ స్టే, వాషింగ్ చేంజ్ కోసం హోటల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయబడుతుందని, ఇందులో ప్రతి కోచ్కి ఒక ఎస్కార్ట్ సెక్యూరిటీ ఉంటారని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9811030714 981495 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం విజయవాడలోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో వివరాలను తెలుసుకోవచ్చని ఏరియా మేనేజర్ రాజా, సూపర్వైజర్ ప్రసాద్ తెలిపారు. సో ఐఆర్సీటీసీ ద్వారా ఈ నెల ఆగస్టు 17వ తారీఖున సప్త జ్యోతిర్లింగ యాత్ర భారత్ గౌరవ్ స్పెషల్ ట్రైన్ని నడపడం జరుగుతుంది. ఈ రైలు 17వ తారీఖున విజయవాడ నుండి మొదలవుతుందండి. ఈ విజయవాడ నుండి ఈ జ్యోతిర్లింగాలు ఏమంటే మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, భీమశంకర్, త్రయాంబకేశ్వర్ మరియు కృష్ణేశ్వర్. ఈ 7 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడానికి ఇది మంచి సదుపాయాలతో కూడిన యాత్రగా చెప్తున్నాము. దీంట్లో 3 రకాల ట్రావెలింగ్ సౌకర్యం ఉందండి. ఒకటి స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ మరియు సెకండ్ ఏసీ. దీంట్లో స్లీపర్ క్లాస్ ధర 20,000, అలాగే థర్డ్ ఏసీ 33,000 అండ్ సెకండ్ ఏసీ 43,000గా ధర నిర్ణయించబడింది. ఈ టికెట్ కాస్ట్లో టోటల్ ప్రయాణము, అకామిడేషను మరియు అన్నీ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో జస్ట్ వాళ్ళు వేరే ఖర్చు ఏమి ఉండదు వాళ్ళకి. రెండవది, యాత్రతో పాటు ప్రతి కోచ్లో కూడా సెక్యూరిటీ గార్డ్ ఉండటం జరుగుతుంది. పూర్తి సెక్యూరిటీతో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేయబడుతున్నాయి. ఇవి టోటల్ 12 రోజులు ఈ యాత్ర ముగుస్తుందండి. మనం బయలుదేరిన తర్వాత 12 రోజులు ఈ యాత్ర కంటిన్యూ ఉంటుంది. అలాగే థర్డ్ ఏసీ అండ్ సెకండ్ ఏసీ ప్యాసింజర్స్కి నైట్ స్టే అకామిడేషన్ కూడా ఏసీ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే కాకుండా రేపు 4వ తారీఖు మన ఒంగోలు మీద నుండి సౌత్ ఇండియా టూర్ కూడా మరో ప్రత్యేక రైలు నడపడం జరుగుతుంది. అది దాంతోపాటు సెప్టెంబర్ 1వ తారీఖున అయోధ్య మరియు వారణాసికి కూడా ఒక ప్రత్యేక రైలుని నడపడం జరుగుతుంది. ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒంగోలు దక్షిణం బజార్లోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉన్న అష్టలక్ష్మి దీపిక గోష్ఠి తరపున మాతా శిశు వైద్యశాలలో బాలింతలకు వారి బంధువులకు శ్రీ రామానుజాచార్యుల తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని నెల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అష్టలక్ష్మి దీపిక గోష్ఠి సభ్యులు తెలిపారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అన్నదానాన్ని ఏర్పాటు చేసే మంచిదని అన్నారు. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు రామానుజాచార్యుల వారికి అభిషేకం చేసి ఇక్కడ ఆసుపత్రిలో ప్రసాద వితరణ చేస్తాం. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు. ఎంతమందికి పెట్టుకుంటారు మీరు? మొత్తం ఒక 5 కేజీలు అది, ఒక 5 కేజీలు ఇది చేపిస్తుంటామండి. 100 మంది దాకా తీసుకుంటారు? అంటే ఒక్కోసారి ఒక్కో రకంగా వస్తుంటారు జనాలు. ప్రతి నెల ఇస్తుంటాం. ఒక్కోసారి ఆశ్రమంలో ఇస్తుంటాము, వృద్ధాశ్రమంలో. ఒక్కోసారి ఇటు ఇస్తుంటాము.
ఇదంతా రఘునాథాచార్య గారి పుణ్యం. 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వారీగా ఎన్నికల విధులకు వీడియో తీసిన వీడియోగ్రాఫర్లకు రావాల్సిన వేతనాన్ని ఇంకా ప్రభుత్వం నుండి పూర్తిగా అందలేదని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల ఫోటోగ్రఫీ నాయకులు, ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు, ఎన్నికల విధులు నిర్వహించిన ఫోటోగ్రాఫర్లు అందరూ కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి తమకు రావాల్సిన వేతనానికి సంబంధించిన బకాయిలు త్వరగా ఇప్పించవలసిందిగా విన్నవించారు. కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎడపలపాటి హేమంత్ కుమార్, ఫోటోగ్రాఫర్స్ రాష్ట్ర యూనియన్ మాజీ జాయింట్ సెక్రటరీ ఎస్కే మహమ్మద్ రఫీ, ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు, నాగులపులపాడు మండలం ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, సంతనూతలపాడు మండల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు, చేమకుర్తి మండల యూనియన్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, గిద్దలూరు, టంగుటూరు మండలాల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు చలువాది సురేష్, చంద్ర, వెంకట్రావు, కొట్టే శ్రీను, ఎన్నికల విధులకు వీడియో తీసిన వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో కలవటం జరిగింది. 2024 సాధారణ ఎన్నికల్లో భాగంగా ఫోటోగ్రాఫర్స్కి, వీడియోగ్రాఫర్స్కి ఒంగోలు నియోజకవర్గంలోని ఒక 18 నుంచి 20 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ డబ్బులు కొంచెం త్వరగా మంజూరు చేయమని మేము విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో పేమెంట్ డబ్బులు సరిగా రాలేదు. అందరికీ ఈ డబ్బుల గురించి మేము ఒకసారి కలెక్టర్ గారికి వివరించున్నాము. జిల్లాలోని ఫోటోగ్రాఫర్స్ అందరికీ కలెక్టర్ గారు న్యాయం చేకూరుస్తారని తెలియపరచడం జరిగింది. 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాట ఫలితంగా వర్గీకరణను అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వటం హర్షణీయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు. వర్గీకరణ చట్టబద్ధం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. సామాజిక న్యాయం తీర్పుగా భావిస్తున్నామని బ్రహ్మయ్య మాదిగ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులలో భాగంగా ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్నారు. వర్గీకరణ ఉద్యమం కోసం 1994 జూలై 7న ఉమ్మడి ప్రకాశం జిల్లా యూదుమూడి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడిందని, అప్పటి నుండి అలుపెరగక పోరాటం నిర్వహించామన్నారు. ఎంతోమంది మాదిగల ఉద్యమంలో ప్రాణాలు అర్పించారని, వారికి ఈ తీర్పు అంకితం చేస్తున్నామని తెలిపారు. మాలమాదిగల మధ్య వైషమ్యాలను పక్కనబెట్టి అంబేద్కర్ కలలుగన్న రాజ్యాంగ స్థాపన కోసం అందరం కలిసి పనిచేయాలని అన్నారు. సుప్రీంకోర్టు రాజ్యాధికారం, వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చునని చెప్పడంతో రాష్ట్రాలు కూడా ఆ విధంగా అడుగులు వేస్తున్నాయని తెలిపారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వర్గీకరణ అమలు చేస్తే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉందని వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ, గరుడయ్య మాదిగ, ముప్పవరపు గోపి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు నిన్న వెలువరించిన తీర్పు భారత రాజ్యాంగబద్ధమైన తీర్పని, సామాజిక న్యాయ స్ఫూర్తి రాజ్యాంగ కల్పించినటువంటి హక్కులో భాగంగా వచ్చిన తీర్పని, ఇక భవిష్యత్తులో దళితుల మధ్య ఉండబడినటువంటి, మాలామాదిగల మధ్య ఉండబడిన వైషమ్యాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని కోరుకుంటూ, అంబేద్కర్ కలలుగన్న రాజ్యం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేసుకుంటూ, సోదర సామాజిక వర్గం కూడా భవిష్యత్తులో కలిసి అంబేద్కర్ కలలుగన్న రాజ్య స్థాపన కోసం కృషి చేయడానికి ఆహ్వానిస్తూ, ఇది భారత రాజ్యాంగం కల్పించినటువంటి తీర్పని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ఇదే ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం యూదుమూడి గ్రామంలో 1994 జూలై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. ఎంఆర్పీఎస్ ఉద్యమం 94 జూలై 7న ఏర్పడితే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తే, ఆ పోరాట ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా వర్గీకరణ అంశాన్ని 99 నుండి 2004 వరకు అమలైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో కూడా
ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే 94లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఆయనే సూత్రధారిగా, ఆయనే మూలాధారంగా నిలబడి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు వరకు ఒక పరిష్కారాన్ని చూపించిందని చెప్పని మనం అనుకుందాం. కానీ పరిష్కారం మాలామాదిగలిద్దరు అభివృద్ధికి దోహదపడుతుందన్న విషయాన్ని కూడా గమనిద్దాం. మాలామాదిగలిద్దరు ముందుకెళ్ళడానికి కూడా దోహదపడుతుందని చెప్పని గమనిద్దాం. దానికోసం వైషమ్యాలు నాడి భవిష్యత్తులో అంబేద్కర్ కలగన్న రాజ్యం కోసం మన వంతు ప్రయత్నం చేద్దామని, మన వంతు పోరాటం చేద్దామని చెప్పని అందరం కలిసికట్టుగా ఉమ్మడిగా రాజ్యాధికార దిశగా పోరాటం చేయడానికి కూడా ముందుకెళ్దామని చెప్పని సవినయంగా కోరుకుంటూ, అంతేకాకుండా నేను నా జాతి ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాలు అమలవుతున్న సందర్భంలో ఈరోజు వ్యవస్థలు మొత్తం కూడా ఎంతో కొంత ప్రైవేటుపరమైన వ్యవస్థల్లో కూడా ఈ వర్గీకరణ అమలు జరగాలనుకున్నప్పుడు ప్రైవేటు రంగాల్లో కూడా మనకు రిజర్వేషన్లు కావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు సాధించడం కోసం ఎస్సీలమి, ఎస్టీలమి, బీసీలమి, మైనారిటీమి అందరం కలిసి ఏక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికోసం మాలామాదిగనే తేడతమ్ము లేకుండా ఎస్సీ వర్గీకరణ అంశము కొన్నిటికే ఉపయోగపడతా ఉంది. కానీ వ్యవస్థలు మొత్తం కూడా ప్రైవేటు పరం అవుతున్న సందర్భంలో ఆ ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం కూడా ఉమ్మడి ఐక్య ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. టంగుటూరు శాతవాహన ప్లే స్కూల్ పునఃప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ రావూరి వెంకటస్వామి తెలిపారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లో మాత్రమే అడ్మిషన్లు తీసుకుంటున్నామన్నారు. గతంలో శాతవాహన విద్యా సంస్థ 40 ఏళ్లకు పైగా అనుభవం కలిగి శాతవాహన విద్యా సంస్థ కొన్ని ఒడిదుడుకులు ఎదురై కొంతకాలం నుండి స్కూలు నిలుపుదల చేసినట్లు చెప్పారు. గతంలో పిల్లల చదువు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా స్కూలుకి కేరళ టీచర్స్తో అత్యుత్తమైన ఇంగ్లీష్ బోధన ఇప్పించిన స్కూలుగా శాతవాహన విద్యా సంస్థకు మంచి పేరు ఉందన్నారు. శాతవాహన ప్లే స్కూల్గా మార్చి దానిని మరలా ఈ నెల 9వ తేదీ పునఃప్రారంభిస్తున్నామని చెప్పారు. ఎన్ని వేషాలు వేస్తానో మా దగ్గర పిల్లలు రావట్లా. ఎన్నో వేషాలు వేస్తున్నాం, సక్రమంగా చదువు చెప్తున్నాం, గొప్ప టీచర్లు పెడుతున్నాం, మంచి వాళ్ళని పెడుతున్నాం, యానివర్సరీలు పెడుతున్నాం. చూడండి, ఒక ఎల్కేజీ నర్సరీ క్లాస్ ఎలా ఉందో మీరే గమనించండి. ఇవాళ రాత్రి నేను పెట్టింది ఇదంతా నర్సరీ క్లాసు ఈ స్థాయిలో ఉందంటే కనీసం ఇలా ఏర్పాటు చేయాలంటే ₹1,00,000. టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. ఐఎమ్ లివింగ్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఎడ్యుకేషన్. మోరోవర్ టంగుటూరులో ఎడ్యుకేషన్ చాలా పూర్తి స్థాయిలో ఉంది. మీరు ఏమనుకోండి, చాలా పూర్తి స్థాయిలో ఉంది. ఎందుకంటే నాలాంటి వాళ్ళు కూడా కొంతమంది నష్టపడతారు. ఏ విధంగా నష్టపడతారంటే, మా ఏజీ 10th క్లాస్ ఉందనుకోండి, 10th క్లాస్ పిల్లగాడు వింటాడు, 8th వాడు 9th వాడు వింటాడు, చిన్నపిల్లలు అసలు వింటారు. అందుకని వీ హ్యావ్ అపాయింటెడ్ లేడీ టీచర్స్. ఇఫ్ ద లేడీ టీచర్స్ టీచ్ automatically they got a lot of patience. 1916 October 2nd ఈ సంవత్సరం పునః ప్రారంభం అనుకోండి. దాన్ని ఆగస్టు 9వ తేదీ ఉదయం 8 గంటలకు ఓపెన్ చేస్తున్నాను. నేను ఎవరిని పిలవట్లా, విఐపీలని ఎవరిని పిలవట్లా. మీరు తలా ఒక పిల్లగానే తీసుకొస్తే ఆ పిల్లగానే నాకు విఐపీలు, వాళ్ళ ద్వారానే స్టార్ట్ చేస్తాను. దట్ ఈజ్ మై ఎయిమ్. దానికి అంటే 9th బాగుందని పెద్దవాళ్ళు చెప్పారు. దాని ప్రకారం 8:30 to 9:30. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. ఆస్తులు ఎక్కువ ఉన్న వారి కంటే ఆప్తులు ఎక్కువ ఉన్నవారే అధిక సంపన్నులు. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.